కొన్ని హోటల్స్ తమ అతిథులను మర్చిపోవు, ముఖ్యంగా ఎప్పటికీ వెళ్ళిపోని వాళ్ళను. నందిని ఒక ట్రావెల్ వ్లాగర్. తనకి కొత్త కొత్త ప్రదేశాలు వెతికి వీడియోలు తీయడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు అరకు లోయ దగ్గర నందిని కార్ పంచర్ అయింది. చుట్టూ ఎవరూ లేరు. సమయం కూడా సాయంత్రం అయిపోయింది. అప్పుడే దూరంగా ఒక పాత బ్రిటిష్ కాలనీ హోటల్ కనిపించింది, ది గ్రీన్వుడ్ మెనార్. నందిని లోపలికి వెళ్ళింది. అందులో ఒక వృద్ధుడు రిసెప్షన్ దగ్గర నించొని ఉన్నాడు. ముఖంలో ఎటువంటి భావాలు లేవు. అతను నందినికి ఒక రూమ్కి ఇచ్చాడు. నందిని గది లోపలికి వెళ్ళింది. గది పెద్దది, పాత స్టైల్లో ఉంది. గోడలపై చీకటి బొమ్మలు గీసున్నాయి. అర్ధరాత్రి 12 అవుతుంది. నందిని గదిలో నిద్రపోతా ఉంది. అప్పుడే తన రూమ్ డోర్ని ఎవరు కొట్టారు. నందిని డోర్ ఓపెన్ చేసి చూసింది. అక్కడ ఎవరూ లేరు. నందిని మళ్ళీ పడుకోవడానికి వెళ్ళింది. అప్పుడు సడన్గా రూమ్లో ఉన్న టీవీ తానంతట గది ఆన్ అయింది. నందిని టీవీ చెక్ చేయడానికి దగ్గరికి వెళ్ళగానే అది నార్మల్గా అయిపోయింది. నందిని ఇక్కడ టీవీ చూస్తుండగా మళ్ళీ డోర్ ఎవరో కొట్టారు. నందిని భయంతో డోర్ ఓపెన్ చేసింది. అక్కడ ఎవరూ లేరు. నందిని భయంతో రిసెప్షన్ దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళింది. రిసెప్షన్ దగ్గర ఎవరూ లేరు, కానీ అక్కడ ఒక రిజిస్టర్ ఉంది. నందిని భయపడి పైకెళ్ళి బయటికెళ్ళటానికి లగేజ్ సర్దుకోవడం మొదలుపెట్టింది. అప్పుడే తను మిర్రర్లో తన పక్కన ఎవరో నించుండడం చూసింది. తను భయంతో మిర్రర్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడే అద్దంలో నుంచి ఒక భయంకరమైన రూపం వచ్చి నందిని చేయిని గట్టిగా పట్టుకుంది. నందిని గట్టిగా అరిచింది. చూసేసరికి తను తన ఇంట్లో బెడ్ మీద పడుకొనుంది. తను భయంగా తన చేయి చెక్ చేసుకుంది. తన చేయి చూసుకున్న నందినికి పెద్ద షాక్. ఎందుకంటే తన చేతి మీద అదే మార్కుంది తన కలలో వచ్చింది.